या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं तन्मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. సింహరాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. సింహరాశి వారికి జన్మంలోనే కేతువు, జన్మంలో కేతు గ్రహం గోచార రీత్యా కాదని జాతక రీత్యా కూడా, గోచార రీత్యా జాతక రీత్యా అయితే కొన్ని శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా మాత్రం ఏ విధమైన శుభ ఫలితాలు ఇవ్వజాలడండి. కొంచెం చెడు వైపు ఎక్కువగా ఆకర్షితులు అవటం, చెడు పనుల మీద ఎక్కువ ఆసక్తి చూపటం, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఇకపోతే ఈ సింహరాశి వారికి షష్టమ స్థానం 6వ స్థానం అయినటువంటి మకరంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. శుక్ర, రవి, కుజ, బుధ. ఇవి కొద్ది రోజుల పాటు 6వ స్థానంలో ఉండి తదుపరి సంక్రమణం చెంది 7వ స్థానం అయినటువంటి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ఇవే గ్రహాలు శుక్ర, రవి, కుజ, బుధ. ఆ 4 కాకుండా అంతకుముందు నుంచి కూడా రాహుగ్రహం అక్కడే కూర్చుని ఉన్నారు. ఈ 7వ స్థానం అయినటువంటి కుంభంలోనే ఆయన ఇచ్చే ఫలితాలు కూడా మనం ఒక్కొక్క గ్రహాన్ని గురించి వివరంగా చెప్పుకుందాము. ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ బుధగ్రహం 3 రోజుల పాటు ఇక్కడ ఉంటున్నారు. ఈ 3 రోజుల తర్వాత ఆ 6వ స్థానంలో ఉన్నటువంటి 3 రోజులు ఆరోగ్యాన్ని బాగుంటుంది, అప్పులుంటే తీర్చేయగలుగుతాం, అప్పు కావాలంటే లభిస్తుంది, అంటే మొత్తం మీద ధనానికి లోటు లేని పరిస్థితి కనిపిస్తుంది. తదుపరి ఇదే బుధుడు 25 రోజుల పాటు 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన ఒక ఏకాభిప్రాయం ఉంటుంది. ఏకాభిప్రాయం ద్వారా చాలా మంచి జరుగుతుంది, భిన్నాభిప్రాయాల ద్వారా చెడ్డే జరుగుతుంది, కానీ మంచి జరగదు. ఇది ఒకటి గమనించుకోవలసినటువంటి విషయం. ఇకపోతే కుజుని యొక్క సంచారం 23 రోజుల పాటు 6వ స్థానంలో జరుగుతున్నది. ఈ 23 రోజులు కూడా 6వ స్థానంలో ఉండడం ద్వారా ఆయన కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు, మీకు అప్పులకి ధనానికి లోటు లేకుండా చేస్తారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శుభప్రదమైన ఫలితాలని కుజుడు అందజేస్తున్నారు. తదుపరి ఇదే కుజుడు 5 రోజుల పాటు 7వ స్థానమైనటువంటి కుంభంలో ప్రవేశించి భార్యాభర్తల మధ్యన కొంచెం చికాకులు, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పరుస్తూ ఉన్నారు కుజుడు కూడా. అందుచేత ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 13 రోజుల పాటు మీకు మకరంలో ఉన్నారు. ఈ 6వ స్థానంలో అవటం మూలంగా ఆయన 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు, డబ్బులకి లోటు రానివ్వరు. ఆ ప్రకారం అప్పు తీర్చవలసి ఉంటే తీర్చగలుగుతారు, అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు పుడుతుంది, అంటే ధనానికి లోటు లేకుండా రవి భగవానుడు కూడా చూస్తూ ఉన్నాడు. ఇక తదుపరి 15 రోజులు 8వ స్థానంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ మాత్రం కొంచెం పెద్ద దుఃఖాన్ని కలిగిస్తారు, ధన నష్టం, కలహం, అలాగే అవమానాలు, పరాభవాలు కలిగిస్తూ ఉంటారు. అయితే ఇక శుక్రగ్రహం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో 5 రోజుల పాటు సంచారం, తదుపరి 7వ స్థానంలో మిగతా అన్ని రోజులు కూడా 23 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తారు. ఈ శని భగవానుడు పూర్తిగా సింహరాశి వారికి 6, 7 స్థానాలలో పూర్తి వ్యతిరేక ఫలితాలే ఇస్తూ ఉన్నారు. జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కానివ్వండి, భార్యాభర్తల మధ్యన కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, ధన విషయంలో కానివ్వండి, శుక్రుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అంచేత ఈ 4 గ్రహాల గురించి మనం చెప్పుకోవలసి వస్తే బుధుడు పూర్తిగా అనుకూలుడు, కుజుడు మనకి 23 రోజులు చాలా ఎక్కువ రోజులు మనకి చాలా శుభప్రదమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. రవి 13 రోజుల పాటు చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక బుధుని దగ్గర తీసుకున్నట్టయితే పూర్తిగా శుభుడే, బుధుడు పూర్తిగా 6, 7 స్థానాలలో పూర్తి శుభుడు కాబట్టి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా 7వ స్థానంలో రాహు కూడా భార్యాభర్తల మధ్యన కొంచెం పొరపచ్చాలు వచ్చే అవకాశము, అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఏర్పరుస్తూ ఉన్నారు. ఇకపోతే 8వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం కొంచెం కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. మనకి ఆప్తులో, బంధువులు, చుట్టాలో, మిత్రులు ఎవరో
కొంచెం పెద్ద చనిపోవటం కానీ, లేదా పెద్ద వారికి ఇంచుమించుగా అదే పరిస్థితిలో కష్టం రావటం, తద్వారా మనం పెద్ద దుఃఖం పొందటం అలా ఉంటుంది. ధన నష్టం జరుగుతుంది. హఠాత్తుగా ధన నష్టం జరగటం, కలహాలు, ఎవరితో అప్పటిదాకా మిత్రుడిగా ఉన్నవాడితో కూడా మనకి కొంచెం కలహాలు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకి పరాభవాలు, అవమానాలు ఇవన్నీ జరిగేటట్టు. ఎందుకంటే ఆయుకారకుడైనటువంటి వాడు ఆయు స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత ఈ ఆయువుకు సంబంధించినటువంటి దుర్వార్తలు ఎక్కువ వినే అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే మనకి గురువు మాత్రం ఏకాదశి స్థానంలో ఉన్నారండి. ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా యోగామే. అంతే కాబట్టి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ధనానికి ఆయన లోటు లేకుండా చేస్తూ ఉంటారు. అలాగే ధనార్జన బాగుంటుంది. ఏ వ్యవహారం చేసినా కూడా అందులో మనకి నైపుణ్యం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ సింహరాశి వారికి గురుగ్రహ పూర్తి అనుకూలుడు, అలాగే బుధుడు పూర్తిగా అనుకూలురే, శుక్రుడు పూర్తి వ్యతిరేకి, రవి ఒక సగభాగం అంటే పార్షియల్ అంటే ఫోర్ట్నైట్ పక్షభాగం సగం భాగం 15 రోజుల పాటు ఆయన శుభప్రదంగానే ఉన్నారు. ఈ విధమైనటువంటి కుజుడు కూడా మనకి ఈ 23 రోజుల పాటు చాలా అనుకూలమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇంచుమించుగా చాలా వరకు శుభాశుభ ఫలితాలుగానే ఈ సింహరాశి వారికి ఉంటుంది. ఇంకా చెప్పాలి అన్నట్టయితే కొంత మంచిగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువ గ్రహాలు అనుకూలతుంది కాబట్టి, కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది, అది సహజము. ఖచ్చితంగా మనం ప్రతి నిత్యము కూడా 2 నిమిషాల పాటు నవగ్రహాలకు కేటాయించండి. దానితో పాటుగా ఈ నెలలో వచ్చేటటువంటి మహాశివరాత్రిని మీరు 15వ తారీఖున వచ్చే మహాశివరాత్రిని సద్వినియోగపరుచుకున్నట్టయితే అన్ని గ్రహాలు అంటే ఉన్నవి 9 గ్రహాలు, 9 గ్రహాల యొక్క అనుకూలత మీకు ఏర్పడి చాలా నెలంతా కూడా శుభప్రదంగా జరుగుతుందన్నలో ఎటువంటి సందేహం లేదు. శుభం భూయాత్.